హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము అంబరీష్ మహారాజు గురించి తెలుసుకుంటున్నాము. అంబరీష్ మహారాజు గురించి మనకు భాగవతంలో 9వ స్కందంలో 4వ అధ్యాయంలో చెప్పబడింది. మనము భాగవతం 12 స్కందాలైతే 9వ స్కందం వరకు వచ్చేసాం. ఇక ఒక 3 స్కందాలు, 12 స్కందాలు కంప్లీట్ అవుతాయి. ఈ అంబరీష్ చరిత్ర గురించి మనకి భాగవతంలో చాలా విపులంగా వివరించి చెప్పబడి ఉన్నది. ఈరోజు మనము ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాము. అంబరీష్ మహారాజు పరమ భాగవతోత్తముడు, పరమ భక్తుడు. నిరంతరము భగవంతుణ్ణి ధ్యానిస్తూ, అర్చిస్తూ, ఆరాధన చేస్తూ నవవిధ భక్తిని ఆయన చేశారు. ఈ అంబరీష్ మహారాజు యొక్క తండ్రి పేరు నాభాగుడు. ఈయన పరమ భక్తుడుగా ఉండడం వలన సప్త ద్వీప సమన్వితమైనటువంటి ప్రపంచ రాజ్యాలన్నింటినీ జయించి ఆయన పూర్తిగా సర్వ సంపదలను, తర్వాత సమృద్ధిగా దేశాన్ని పాలిస్తూ ఉన్నారనమాట. అంటే ఆ రాజ్యంలో ఇంకా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా ఉండేవారు. అలాగా ఆయన పరమ భక్తుడుగా ఉండడం వలన అన్ని సంపదలు ఉంటే కూడా ఆయన భౌతిక పరమైనటువంటి ఈ ఐశ్వర్యాలకు, సంపదలకు ఆయన వీటినన్నింటిని చూసి నశ్వరము అని తలిచేవారు. అంటే ఏది కూడా శాశ్వతమైన విషయాలు కాదు అని ఆయన తలిచేవారు. ఇక ఆయన నిరంతరము ఆ దేవాది దేవుడైనటువంటి ఆ వాసుదేవుని నిరంతరము ఆయన ఆరాధన చేస్తూ భక్తుల సాంగత్యం, అంటే యోగులు, మునులు, వీరందరి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ నిరంతరము భక్తి ప్రవత్తులతో అంబరీష్ మహారాజు ఉండేవారు. మనము భాగవతంలో నవవిధ భక్తి గురించి వర్ణించి ఉన్నారు. ఏమిటి నవవిధ భక్తి అంటే మనకి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, తర్వాత అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అంటే ఈ నవవిధ భక్తిలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని భక్తిని చేసేవారు ఉన్నారు. శ్రవణం అని తీసుకున్నప్పుడు పరీక్షిత్ మహారాజు చక్కగా ఆ 7 రోజులలో తన మరణము ఉంది అని తెలుసుకున్నప్పుడు శ్రవణం చేశారు. కీర్తనం, భగవంతుణ్ణి కీర్తిస్తూ అందరికీ తెలియచేశారు సుఖదేవ గోస్వామి. ఇక స్మరణం, ప్రహ్లాద్ మహారాజు తండ్రి ఎన్నో కష్టాలను ఇస్తే కూడా ఆయన అలాగే భగవంతుణ్ణి నిత్యము స్మరణ చేస్తూ తరించారు. పాదసేవనం, లక్ష్మీదేవి నిరంతరము వైకుంఠంలో ఆ నారాయణునికి పాదసేవ చేస్తూ తరించారు. అదేవిధంగా అర్చనంలో పృథు మహారాజు నిరంతరము ఆయన అర్చిస్తూనే ఉండేవారు భగవంతుణ్ణి. అదేవిధంగా వందనం, అక్రూరుడు భగవంతుణ్ణి, బలరామకృష్ణుల్ని ఇద్దరిని
ఆయన మధురకు తీసుకురావడానికి బృందావనం వచ్చినప్పుడు భగవంతుని యొక్క పాదాలు ఒక్కొక్క అడుగును చూసి ఆయన ఆ పాదస్పర్శను పొంది అన్ని అడుగులకు ఆయన వందనాలు అర్పించారట. ఆ విధంగా అక్రూరుడు వందనానికి ప్రసిద్ధి. అదేవిధంగా దాస్యం, దాస్యంకి హనుమాన్ శ్రీరామచంద్రునికి ఏ విధంగా ఆయన దాస్య భక్తిని ప్రదర్శించారు. ఇక సఖ్యంలో భగవంతునికి అర్జునుడు ఆ సఖ్యాన్ని ఒక స్నేహితునిగా ఆయన్ను పొందారు. ఇక ఆత్మనివేదనం, ఆత్మనివేదనాన్ని బలిచక్రవర్తి పొందారు. ఈ విధంగా నవవిధ భక్తిని నవవిధాలుగా అందరూ దానిని తీసుకున్నారు. కానీ ఈ 9 భక్తిని ఎవరు? అంబరీష్ మహారాజు ఒక్కరే చేశారట. ఎంత గొప్ప విషయం కదా! అన్ని 9ంటిని ఆయన మహారాజుగా ఉండి ఆయన ఆ యొక్క నవవిధ భక్తిని పాటించేవారు. ఇక అంబరీష్ మహారాజు ఏ విధంగా భగవంతుని అర్చించేవారు అంటే, ఆయన మనసుని, ఆయన యొక్క హృదయాన్ని నిరంతరము కృష్ణ భగవానుని యొక్క పాదార విందాలని తలుచుకోవడానికే తన హృదయాన్ని అర్పించేవారట. ఇక ఆయన యొక్క వాక్కుని నిరంతరము కీర్తన చేయడానికి మాత్రమే ఆయన ఉపయోగించేవారు. అంటే తన నోరు, అంటే పంచ ఇంద్రియాలు తీసుకున్నప్పుడు నోటి భాగం కూడా ఒక ఇంద్రియమే కాబట్టి దానిని నిరంతరము ఆ భగవంతుని కీర్తించడానికే ఉపయోగించేవారట. ఇక కరములు, ఆయన హస్తాలను భగవంతుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయడానికి, భగవంతునికి అవసరమైన పూలమాలలను సమర్పించడానికి తన హస్తాలతో స్వయంగా పూలమాలలను తయారు చేయడము, దానికోసము తన కరాలను ఉపయోగించేవారట. ఇక కర్ణములు, చెవులను ఆయన భగవంతుని యొక్క గుణ రూప లీలలను గురించి వినడానికే తన కర్ణములను ఉపయోగించేవారు. ఇక నేత్రాలైతే ఆ భగవంతుని యొక్క దివ్య రూపాన్ని సందర్శించుకోవడానికి, అదేవిధంగా ఆ భగవంతుని కోసము యాత్రలకు వెళ్ళినప్పుడు కనులారా భగవంతుణ్ణి కాంచడానికి తన నేత్రాలను ఉపయోగించుకున్నారు. ఇక స్పర్శ అంటే భక్తుల నిరంతరము అంబరీష్ మహారాజు నిరంతరము భక్తుల యొక్క సాంగత్యంలో ఉండేవారు. అలాంటి భక్తుల పాదధూళిని ఆయన స్పర్శించి ఆ స్పర్శంలో అనుభూతిని పొందేవారు. ఇక నాసికలను భగవంతునికి అర్పించినటువంటి తులసి దళాలను, పుష్పాలను వాటినంతా ఆఘ్రానించడానికి తన నాసికను ఉపయోగించేవారట. ఇక రుచి, నాలుక, ఆ నాలుక మనము సాధారణంగా మనం ఏం చేస్తాము, నిరంతరము ఏదో ఒకటి మాట్లాడడానికే ఉపయోగిస్తాం. అంటే ఏమి, భౌతికపరమైన అటాచ్మెంట్తో ఉంటాము. కానీ అంబరీష్ మహారాజు తన యొక్క ఆ నాలుకను టేస్ట్ ఎలాగా, భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకోవడము, దాన్ని ఆస్వాదించడం కోసమే ఆయన ఉపయోగించేవారట. ఇక ఆయన యొక్క పాదాలను నిరంతరము ఆయన తన రాజ్యంలో ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళేవారు. భగవంతుడు ఉన్న ప్రాంతాలకు అలాగ వెళ్ళడానికి ఆ పాదాలను ఆయన ఉపయోగించేవారు. తర్వాత ముఖ్యంగా మందిరాలు దర్శించేటప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆ మందిర దర్శనాన్ని చూసేవారనమాట. ఇక ఆ శిరమును కూడా మనకి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చింది భగవంతుని కోసమే అని ఆ శిరన్ని నిరంతరము భగవంతుని ఎదురుగా శిరస్సు వంచి నమస్కరించడానికే తన యొక్క శిరస్సును ఉపయోగించేవారట. ఆ విధంగా ఇంకా ఆయన కోరికలు, భౌతికపరమైన కోరికలను అన్నింటినీ కూడా ఆయన త్యజించి ఆ ఇంద్రియార్థాలను అన్నింటినీ కూడా
భగవంతుని యొక్క సేవలో ఉపయోగించడానికే ఆయన ఆ ఇంద్రియాలను కూడా ఉపయోగించుకునేవారు. ఈ విధంగా పూర్తిగా ఆయన సర్వము భగవంతునికే, భగవంతుని ప్రీత్యర్థం కొరకే అన్నట్టుగా ఆయన మహారాజు అంత చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఇక ఆ రాజ్యంలో ఆయన ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు అన్నీ కూడా యజ్ఞ యాగాదులు అన్నింటినీ చేసేవారు. ఉమ్, అలాగా యజ్ఞ యాగాదులు చేసినప్పుడు యజ్ఞానికి భోక్త ఎవరు? భగవంతుడే. అలాంటి భగవంతుని తృప్తిపరిచే విధంగా బ్రాహ్మణులకంతా భూరి ప్రదక్షిణాల కా భూములను, వాళ్లకు దానాలను అన్నింటినీ ఒసగెడివారట. ఇంకా అక్కడ ఉన్నటువంటి సభాసదులు వారిని అందరినీ కూడా ఆయన సత్కరించేవారు. ఋత్వికులు, బ్రాహ్మణులు అందరినీ కూడా ఆయన నిరంతరము మర్యాదపూర్వకంగా వారిని అందరినీ కూడా వారిని అందరినీ చూసుకునేవారు. అంత ప్రజలను కూడా కన్న బిడ్డల్లాగా చూసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారనమాట. ఇక ఆ భగవంతుని యొక్క ఆ రాజ్యం ఎలాగ ఉండేది అంటే, ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాదశులు పాటించాలని ఆయన దండోరా వేయించేవారట. ఇక అందరూ ప్రజలు ఆ భగవంతుని యొక్క కథలను ఆయన గురించి, గుణ రూప లీలలను గురించి నిత్యము శ్రవణం చేసే విధంగా ఆయన ఆ విధంగా చెప్పేవారట. ప్రజలందరూ కూడా ఆ విధంగా భగవంతుని యొక్క భక్తిలో ఉండాలి అని ఉంటూ వారికి అందరికి కూడా ఆ విషయాలను తెలియచేసేవారు. ఈ విధంగా అంబరీష్ మహారాజు ఎంతో సంపత్తు ఉంటే కూడా ఆయన వాటికంతటి కూడా అతీతుడుగా ఉండేవాడట. ముఖ్యంగా ఈ భౌతిక వాంఛలనన్నింటినీ కూడా విడిచిపెట్టాడు. ఏ విధంగా? ఆయన గృహ కలాపాల నుండి, బంధుమిత్రుల నుంచి, తర్వాత ఆయనకు ఎంతో సంపదలలో ఇక అశ్వములు, గజములు, రథములు, తర్వాత రత్న ఖచ్చితమైనటువంటి వజ్ర వైడూర్యాలు, వస్త్రాభరణాలు, ఇలాంటి వాటి మీద అంతటి కూడా ఆ భౌతికపరమైన కోరికలను విడిచిపెట్టి ఆయన ఆ యొక్క అన్నింటి మీద అనురక్తిని విడిచిపెట్టాడు. ఎలాంటి సంబంధ బాంధవ్యాలను ఉంచుకోలేదనమాట. అలాగా విరక్తితో, వైరాగ్యంతో పూర్తిగా తన హృదయమంతా కూడా భగవంతుని కోసమే వెచ్చించాడనమాట. ఇక అలాంటి ఏకాంత భక్తిని ప్రదర్శించేటువంటి ఆ అంబరీష మహారాజును చూసి భగవంతుడు ఆయన తృప్తిగా ఆయన వద్ద ఉన్నటువంటి సుదర్శన చక్రము, సుదర్శన చక్రం ఏమిటి? అది అలాగే శత్రు భీకరం చేసేటువంటి ఆయుధం అనమాట. అంటే దుష్టులను శిక్షిస్తుంది, భక్తులను రక్షిస్తుంది. అలాంటి ఆ సుదర్శన చక్రాన్ని భగవంతుడు అంబరీష్ మహారాజుకి కానుకగా ఇచ్చారట. ఇక చెప్పిన విధంగానే అంబరీష్ మహారాజు తన యొక్క పత్నితో నిరంతరము సంవత్సరంలో 25 ఏకాదశులు వస్తాయి. ఆ 25 ఏకాదశులను ఆయన పాటిస్తూ ప్రజలను కూడా పాటించే విధంగా చేస్తూ ఆయన ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి రోజున పారణాన్ని చేసేవారట. ఈ విధంగా ఆ ఆ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఇక కార్తీక మాసాలు వస్తాయి. అలాంటి కార్తీక మాసాలలో 3 రోజులు పగలు రాత్రి పూర్తిగా ఆయన ఉపవాసం ఉండి యమునా నదికి వెళ్ళి స్నానాధికాలు అందరూ ప్రజలు అందరూ కూడా చేసేవారట. ఇక భగవంతుణ్ణి ఆయన తన రాజ సౌధంలో ఎలాగా అలంకరింపజేసేవారు అంటే, ఆ యొక్క విగ్రహమూర్తులకి చక్కగా పట్టు పీతాంబరాలను ధరింపజేసి, ఆభరణాలనంతా అలంకరింపజేసి, సుగంధ ద్రవ్యాలతో సుగంధ పరిమళమైనటువంటి పువ్వులతో స్వయంగా ఆయనే
పూలమాలలను తయారు చేసి భగవంతునికి అలంకరింపజేసి తాను ఆనందాన్ని అనుభవించేవారట. అలాగే ఇంతటి ఆ, ఆనందంలో ఉండడం వల్ల భగవంతుడికి కూడా ఆయన తృప్తిని కలిగించేవారు అన్ని విధిగా చేస్తూ. ఇక ఆ విధంగా ఉన్నటువంటి అంబరీష్ మహారాజు ఒకరోజు ఏకాదశి ఉపవాసము ఉన్నారనమాట. అలాగ ఏకాదశి ఉపవాసం ఉండి ఇక పారణం చెయ్యాలి. పారణం అంటే మీ ద్వాదశి రోజున అది ముగింపు చెయ్యాలి ఆ ఏకాదశిని. అలాగా అది ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇంత సమయము అని అన్నప్పుడు మనము పూజలు అవన్నీ చేసి ఆ సమయం లోపల మనము భగవంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి. అలాగా చేయడానికి ఆయన పారణం చేయడానికి పూనుకున్నప్పుడు అదే సమయంలో దుర్వాస మహాముని వారి వద్దకు రావడం జరిగింది. అంబరీష్ మహారాజు ఆయన యొక్క పత్ని ఇద్దరు ఎదురేగి ఆయనకు చక్కగా ఆహ్వానించి ఆయనకు ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఓ బ్రాహ్మణోత్తమ, సరిగ్గా మీరు పారణం రోజు వచ్చారు. ఇప్పుడు మనము భగవంతునికి పూజ పూజాది కార్యక్రమాలన్నీ ముగిశాయి. ఇప్పుడు పారణం చేసే సమయం కొద్ది సమయం ఉంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు పారణం చెయ్యండి అని ఆయన చెప్పడం జరిగిందనమాట. కానీ దుర్వాస మహాముని ఏం చేశారు, ఇక వెళ్ళి ఆయన పూర్తిగా నిత్యానుష్ఠానం అంటే యమునా నదిలో స్నానం చేసి వచ్చి ప్రసాదాన్ని నేను తీసుకుంటాను, ఇప్పుడే వస్తాను అని ఆ దుర్వాసముని బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఇక ఆ టైం గడిచిపోతూ ఉంది. ఇంకా కొద్ది సమయమే ఉన్నది. కాబట్టి అంబరీష్ మహారాజు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తు అందరినీ కూడా, వేద పండితులను వీరిని అందరినీ కూడా ఒక విషయమని అడిగారు. ఈ విధంగా ఆ సమయం లోపల పారణం చేస్తేనే అంతవరకు మనం ఏకాదశి చేసినందుకు ఫలితము, కాబట్టి చేయవచ్చా అని ఆ బ్రాహ్మణులను అడిగినప్పుడు వారు నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు, కర్తవ్యాన్ని నువ్వు చేయాలి తప్పకుండా అని చెప్పడం వలన ఆయన అంబరీష్ మహారాజు ఒక అంటే జలములో తులసి వేసిన ఆ జలాన్ని దానిని కొద్దిగా తీసుకున్నారనమాట. ఇక ఋషి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే సమయం గడిచిపోయింది. మధ్యాహ్న సమయానికి ఋషి ఆయన అక్కడికి రావడం జరిగింది. ఆయన రావడంతో ఇక అప్పటికి అంబరీష్ మహారాజు ప్రసాదాన్ని తీసుకోలేదు, జలాన్ని మాత్రమే సేవించారు. ఆ ముని అక్కడ రావడంతో ఆయన ఏమి రావడంతో ఆయన యోగ బలంతో తెలుసుకొని, అంటే అతిథి వచ్చిన తర్వాత కూడా అతిథితో పాటు పారణం చేయకుండా ఈ విధంగా తానే రాజు అనే ఆ అహంకారంతో సర్వ సంపదలను కలిగి ఉన్నాననే ఆ యొక్క విద్యాహంకారంతో ఆయనే ఈశ్వరుడు అనే ఆ తలంపుతో అతిథికి అవమానం కలిగే విధంగా ఈ అంబరీష్ మహారాజు ఈ పారణాన్ని ముగించారు అని అనుకొని ఆ దుర్వాసముని అసలు ఇతడు విష్ణు భక్తుడే కాదు, విష్ణు భక్తుడైతే నా కోసం వేచి ఉండేవాడు అనుకుని అక్కడ దుర్వాసముని మాయ చేత కప్పబడిపోయి తన జ్ఞానము అక్కడ ఆయన ప్రయోగించలేకపోయారనమాట. అంటే ఈ దుర్వాసముని వచ్చేంత వరకు ఆ సమయము ఉండదు కదా, ఆ సమయంలో కనీసం జలాన్నైనా తీసుకోవాలి. కాబట్టి రాజు ఆ విధంగా చేయడం జరిగింది. కానీ దుర్వాసమునికి చాలా కోపమై కోపోద్రిక్తుడై ఏం చేశాడు, తన శిరము నుండి ఒక జడను దానిని తీసి దానితో అంటే ఆ జడను తీసి దానికి మంత్రించి ఆయన ఆ అంబరీషుని శిక్షించమని కోరుకున్నాడు. ఆ జడ ఎలాగా ఉన్నది, అగ్నిలాగా, ఒక కృత్యము అంటారు దాన్ని, కృత్య అంటారు. అది అగ్నిలాగా జ్వలిస్తూ చాలా త్రిశూలాన్ని పూని
అంబరీష్ మహారాజుని వెంబడించింది. కానీ అంబరీష్ మహారాజు ఏ మాత్రము తొనకలేదు. ఎందుకంటే ఆయన పరమ భక్తుడు కాబట్టి ఆయనకు అలాగా ప్రాణం మీద ఆశ కానీ తాను మరణిస్తానేమోననే భయం కానీ ఏమీ లేదు. అలాగా జ్వలించుచున్న ఆ కృత్య ఏం చేసింది, ఆ త్రిశూలాన్ని చేపట్టి భూమి అంతా కూడా కంపించే విధంగా పరిగెత్తుతూ అంబరీష్ మహారాజు వద్దకు చేరిందనమాట. కానీ ఎప్పుడైతే తన భక్తుడికి ఆపద సంభవిస్తున్నది అని తెలిసిందో సుదర్శన చక్రము ఆ కృత్యను దగ్ధమునర్చేసింది. అక్కడే అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ తర్వాత ఆ సుదర్శన చక్రము అభిముఖంగా దుర్వాసముని ఉన్నారు. దుర్వాసమునిని తరుముకోవడం ప్రారంభించిందనమాట. ఇక దుర్వాసముని భయంకపితుడయ్యాడు. సుదర్శన చక్రము ఎప్పుడైతే ఆ విధంగా తన వైపుకు వస్తున్నదో ఇక పరిగెట్టడం ఆరంభించాడు. ఆత్మరక్షణ కోసం ఆయన అన్ని దిక్కుల వైపుకు పరిగెడుతున్నారు. ఎవ్వరూ అతన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. ఆకాశము, భూమి, పర్వతాలు, గుహలు, చెట్లు, చేమలు అన్నీ దాటుకుంటూ భయంతో ఆ దుర్వాసముని పరిగెడుతూ ఉన్నారు. వెనుక సుదర్శన చక్రము వెంబడిస్తూ వెళ్ళింది. అలాగా అయిన తర్వాత ఆ దుర్వాసముని ఇక ఈ ప్రదేశాలన్నీ చుట్టి నేరుగా ఆయన బ్రహ్మలోకానికి చేరుకున్నారు. వెంటనే వెళ్ళి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయన శరణాగతి పొంది నన్ను రక్షించండి, ఈ విధంగా సుదర్శన చక్రం నన్ను తరుముకుంటూ వస్తుంది అని విన్నవించారు. అప్పుడు బ్రహ్మ పలికారు. బ్రహ్మ ఏం చెప్పారు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కానీ శివుడు కానీ దేవాది దేవతలందరూ కానీ భూతగణాలు కానీ దిక్పాలకులు కానీ భృగువు కానీ మేమందరము కూడా ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే మా కర్తవ్యాలను మేము వనరిస్తున్నాము. కాబట్టి మేమేమి చేయలేము అని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. ఇక దుర్వాసముని బ్రహ్మలోకాన్ని వదిలి ఆయన శివలోకానికి బయలుదేరారు, కైలాసానికి. ఇక అక్కడికి వెళ్ళి శివునిని కూడా ప్రార్థించారు. శివుడు ఏం చెప్పారు, బ్రహ్మ చెప్పిన విధంగానే మేమందరం కూడా ఆయనకు దాసులము. ఇంకా ఏమిటి అంటే మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆ దేవాది దేవునికి ఆ దేవుని పైన పరాక్రమాన్ని మేము చూపించము అంటూ శివుడు కూడా తెలియజేయడం జరిగిందనమాట. ఇక శివుని ఆ కైలాస పర్వతాన్ని వదిలి భృగు మహర్షి నేరుగా వైకుంఠానికే వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్ళి భగవంతునికి పాదాలకు శరణాగతి పొంది, ఓ అనాథ రక్షక, దీనబంధ, ఓ జగత్పతి, నువ్వే నాకు దిక్కు. నేను ఈ విధంగా నీ యొక్క భక్తుడైనటువంటి అంబరీష్ మహారాజుకి అపరాధాన్ని ఉనర్చాను. నన్ను ఈ విధంగా ఆ సుదర్శన చక్రము నన్ను వెంబడిస్తుంది, దయచేసి నువ్వు నన్ను రక్షించుము అని భగవంతుని శరణాగతి పొందాడనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు చూడండి. భగవంతుడు ఏం చెప్తున్నారు, నేనే నా భక్తులకు వసుడనై ఉన్నాను కాబట్టే నేను అందరి హృదయాలలో పరమాత్మగా నిలిచి ఉన్నాను. కాబట్టి నా భక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు భౌతికకి అతీతంగా ఉండేవారు, భౌతిక విషయాలకంతా వారు అతీతంగా ఉంటారు. కాబట్టే వాళ్ళందరూ నాకు ఎంతో ప్రియమైన వాళ్ళు అని భగవంతుడు అక్కడ చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ ఏం చెప్తున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, సాధువులు, మునులు, యోగులు వీళ్ళందరూ కూడా నేనే గతి అయి ఉన్నారు. అలాంటి భక్తులు వాళ్ళందరూ పరిశుద్ధమైన భక్తులు. అలాంటి భక్తులు లేనటువంటి విషయం అనేది ఎక్కడైనా ఉంటుందా? కాబట్టే నాకు అలాంటి భక్తులను నేను నిరంతరము వారికి దాసులుగా ఉంటాను. నేను అలాంటి భక్తులు లేరు అంటే అది వచ్చి అంత ఆనందమే అనిపించదు అని ఆయనకు దుర్వాసమునికి వివరించారు.
ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా నా భక్తులు సర్వము నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సర్వ పరిత్యాగి అంటారు. అంటే ఏమి? భగవంతుని కోసము సర్వము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి భక్తులు అంటే నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు. అలాంటి భక్తులు ఏమి? ఆత్మ నివేదనానికి కూడా వాళ్ళు ముందుంటారు. అలాంటి వాళ్ళు, నేనెప్పుడు కూడా అలాంటి భక్తులను నేను విడవజాలను అని అక్కడ భక్తుల యొక్క గొప్పతనం గురించి అక్కడ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక చివరగా ఏం చెప్పారు? నా భక్తులను అయినటువంటి వాళ్ళు నిరంతరము నా యొక్క భక్తి సేవలో ఉంటారు. అలాంటి వాళ్లకు నేను ఏదైనా మోక్ష మార్గము ఇద్దామని, ముక్తిని ఇద్దామని నేను వారికి ఇచ్చినా కానీ ఏమి? సారూప్య, సాలోక్య, సామీప్య, తర్వాత సాయుజ్య, శాస్తి అని అలాంటి ముక్తులను ఇద్దామన్నా కానీ వాళ్ళు ఆ ముక్తులను కూడా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వారు కోరుకునేటువంటిది ఏమిటి? ఒకటే ఒకటి, నిరంతరము నన్ను భక్తియుత సేవలో నాకు సేవ చేయడానికే వాళ్ళందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి భక్తులు నాకు ఎంతో ఇష్టము. ఓ బ్రాహ్మణోత్తమ, నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నువ్వు నా భక్తుడికి నువ్వు అపరాధం ఉనర్చావు కాబట్టి నేను నీకు ఒక్క విషయాన్ని మాత్రము చెప్పగలుగుతాను. నీవు వెళ్ళి అంబరీష్ మహారాజు దగ్గరే శరణాగతిని పొందు. అలాగా చేసావంటే నువ్వు శాంతంగా ఉండగలుగుతావు. నీకు నా యొక్క శుభాశిష్యులు, నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు అనేసి అంబరీష్ మహారాజు దగ్గరికి వెళ్ళమని భగవంతుడే తెలియచేశారు. అంటే అక్కడ భగవంతుడు రక్షణ ఇవ్వకూడదా? ఆయన తప్పుల్ని మన్నించకూడదా అంటే, భగవంతుడు నిత్యము చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? నాకు ఏం చేసినా, నా పట్ల ఏదైనా అపరాధం చేసినా నేను ఓర్చుకుంటాను. కానీ నా భక్తుల పట్ల మాత్రము ఎవరైనా అపరాధం చేస్తే నేను సహించను. నా భక్తులే నాకు ముఖ్యము. కాబట్టి అలాంటి భక్తుని దగ్గర వెళ్ళి నువ్వు శరణాగతి పొందు అని చెప్పేసరికి దుర్వాసముని ఆ అగ్ని జ్వాలల్లాగా సుదర్శన చక్రం తరుముకుంటూ వస్తుంది కాబట్టి నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అంబరీష్ మహారాజు యొక్క పాదాల మీద పడ్డారు. కానీ అప్పుడు కూడా అంబరీష్ మహారాజు గర్వితుడు కాలేదు. ముని నా పాదాల మీద పడ్డారని గర్వితం కాకుండా ఆయన లజ్జతో సిగ్గుపడ్డాడు. అయ్యో, అంతటి గొప్ప వ్యక్తి తన పాదాల మీద పడుతున్నాడు అని ఆయన లేవనెత్తి కరుణతో ఆయన బాధపడుతున్నాడు. ఇలాగ జరిగిపోయిందా అనేసి వెంటనే అంబరీష్ మహారాజ్ ఏం చేశారు? ఆ యొక్క తరుముకుంటూ వస్తున్నటువంటి ఆ సుదర్శన చక్రంతో ఈ విధంగా పలికారు. ఏం చేశారు? ఓ సుదర్శన చక్రమా, నీవే అగ్నివి, ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడివి, చంద్రుడివి నీవే. ఇంకా పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని అన్నీ కూడా నీ యొక్క అంశలే. ఇంకా ఇంద్రియార్థాలు ఏమిటి? శబ్దము, స్పర్శ, గంధము, రూపము, రసము, ఇవన్నీ కూడా నీ యొక్క అంశాలే. అలాంటి అన్నింటినీ పొంది ఉన్నటువంటి నీకు నా గౌరవపూర్వక వందనాలు అంటూ వందనాలను చేశారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఓ సుదర్శన చక్రమా, నీవే ధర్మము, నీవే సత్యము, నీవే యజ్ఞము, అన్నిటికీ నువ్వే ఇది. ఎందుకు? అలాంటి పరమ పురుషుడైనటువంటి ఆ భగవంతుని చేతిలో నీవు దివ్య తేజస్సుతో నిలిచి ఉన్నావు. నీవే సర్వాత్ముడివి, నీవే అందరినీ రక్షించగలిగిన పరిరక్షకుడివి. దానవులకంతా కూడా నిన్ను చూస్తే అలాగే భయపడిపోతారు, అందరినీ శిక్షించేవాడివి. కాబట్టి నీకు నా గౌరవపూర్వక వందనాలు అని అక్కడ తెలియచేశారు. ఇంకా ఏం చెప్పారు? ఓ సుదర్శన చక్రమా, నీ యొక్క తేజస్సుతో అంధకారాన్నే పటాపంచలు చేస్తావు. అందరికీ అజ్ఞానం నుండి తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తావు.
ఇంకా స్థూల సూక్ష్మ అంశాలన్నీ కూడా నీవే, పూర్తిగా నీవే. కాబట్టి దయచేసి నీవు ఈ బ్రాహ్మణుని ఆ, ఆయనని రక్షించుము అంటూ ప్రాధేయపడ్డారు అంబరీష్ మహారాజు. ఆ విధంగా ప్రాధేయపడడం వలన ఆ, ఆ విధంగా ఆ సుదర్శన చక్రాన్ని స్తుతించడం వలన సుదర్శన చక్రం కూడా శాంతమయ్యింది. తర్వాత ఆ దుర్వాసముని ఆయన నుంచి వీడి ఆ, ఇదైపోయింది. ఆ సమయంలో దుర్వాసముని అప్పుడే శాంతపడ్డారు. అంటే ఒక భక్తుని వద్దకు వచ్చి ఆ భక్తుని యొక్క సాంగత్యాన్ని పొంది ఆ భక్తుని వలన ఆయన ఆ పూర్తిగా తను రక్షింపబడ్డాడు. అంటే ఇక్కడ భగవంతుడు కూడా భక్తుని మీదే డిపెండ్ అయిన విధంగా చేశారు. అంటే నేను వాళ్ళకు దాసుడిని, కాబట్టి నీవు వెళ్ళి ఆ భక్తుడినే నీవు మొరపెట్టుకో అని ఒక సూచనగా కూడా తెలియచేయడము జరిగింది. ఇక ఆ తాపం నుంచి దుర్వాసముని బయటపడి వెంటనే అంబరీష్ మహారాజుని చూసి, ఓ మహారాజా, నీవు పరమ భాగవతోత్తముడి అంటూ ఆయనని గురించి కీర్తిస్తూ, నిన్ను దేవతలందరూ కూడా నీ గురించి నిన్ను కీర్తిస్తూ ఉంటారు. ఉమ్, ఎవరెవరు అయితే ఆ, నీ యొక్క చరిత్రను తెలుసుకుంటారో వారందరూ కూడా ధన్యులు అని అక్కడ ఆ, చెప్పడం జరిగింది. తర్వాత అంబరీష్ మహారాజుకు ఆశీర్వచనాలు కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒక సంవత్సర కాలం పట్టిందట. అంటే అంబరీష్ మహారాజు పారాయణంకి సిద్ధం అవ్వడము, ఈ దుర్వాస మహాముని రావడము, ఆయన పరిగెట్టడము, ఇంత కూడా ఒక సంవత్సర కాలం. అంటే ఆ యొక్క యుగానికి తగిన రోజులు. అంత సంవత్సర రోజులు పట్టింది కాబట్టి ఆయన ప్రసాదాన్ని తీసుకోకుండా అలాగే ఉన్నారు. అంబరీష్ మహారాజు ఎప్పుడైతే దుర్వాసముని వస్తారో ఆయనకు అతిథి సత్కారాలు చేసి తర్వాత తాను ప్రసాదాన్ని తీసుకోవాలి అని అనుకున్నారు. దుర్వాసముని కూడా ముల్లోకాలు తిరిగి తర్వాత అంబరీష్ వద్దకే చేరుకున్నారు. కాబట్టి అప్పుడు మహారాజు సంతోషంతో ఓ బ్రాహ్మణోత్తమ, మీరు వచ్చి మా అతిథి సత్కారాన్ని స్వీకరించండి అని చెప్పి చాలా వంటలు అన్నీ ఏర్పాటు చేసి ఆ యొక్క ముని తృప్తిగా భోజనంని తీసుకునే విధంగా ఆయన తీసుకున్న తర్వాత అంబరీష్ మహారాజు కూడా ఆ ప్రసాదాన్ని ఆరగించారట. అంటే ఇక్కడ ఏమిటి అంటే దుర్వాస ముని ఎంతో గొప్ప ముని ఆయన. అన్ని తత్వము, అన్ని జ్ఞానదర్శుడు, ఆత్మదర్శి. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన అహం, అంటే నేను నేను గొప్పవాడిని కదా, నేను మునిని కదా, నేను వచ్చిన తర్వాత కదా మహారాజు వచ్చి ఆ పారణం చేయాలి, ఎదురు చూడాలి కదా అని అక్కడ కొద్దిగా ఆయన ఆ మాయ చేత కప్పబడి అజ్ఞానము అనే దానిలో ఆయన ఉండిపోయారు. కాబట్టే, లేకపోతే ఆ పారణం అన్న విషయము అంబరీష్ మహారాజుకో దుర్వాస మహామునికో సంబంధించిన విషయం కాదు, సాక్షాత్తు భగవంతుని కోసం చేసేటువంటి పారణం. కాబట్టి అక్కడ నీవు కాదు, నేను కాదు, భగవంతుడు ముఖ్యం అని దుర్వాసముని అక్కడ అనుకోలేదు. కాకపోతే ఈ విధంగా ఆ దుర్వాసముని ఆ విధంగా ఆ ప్రవర్తన వల్ల కూడా అంబరీషి మహారాజు యొక్క కీర్తి ఇంకా ఇనుమడింప చేయడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ మహారాజుకి మళ్ళీ చెప్తాడు, నువ్వు చాలా గొప్ప పరమ భాగవతోత్తముడివి. నీ గురించి అందరూ, ప్రజలందరూ తెలుసుకుంటారు, దేవతలందరూ కూడా హర్షిస్తారు. నీ యొక్క ఈ అంబరీష్ మహారాజు చరిత్రను కానీ ఎవరు తెలుసుకుంటారో వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. దివ్యమైన విషయంగా అందరూ కూడా తెలుసుకుంటారు అని అక్కడ అంబరీష్ మహారాజుని కీర్తించడం జరిగింది దుర్వాస మహాముని. ఈ విధంగా భాగవతంలో ఇలాంటి భాగవతోత్తములు ఎంతో మంది ఉన్నారు. మనం చాలా ఇప్పుడు 9 అధ్యాయాలు 9 స్కందాలలో కూడా ఎంతో మంది, ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, పృథ్ మహారాజు, అంబరీష్ మహారాజు,
తర్వాత భరత మహారాజు, ఋషభదేవుడు, ఇలాగ ఎంతోమంది. మనము అసలు భాగవతము అంటేనే భగవంతుని యొక్క వర్ణనలు, లీలలు, గుణముల గురించి తెలుసుకోవడమే కాదు, ఆయనకు పరమ ప్రియులు, నేను భక్తులకి దాసుణ్ణి అని చెప్పుకునేటువంటి ఆ భగవంతుడు, అలాంటి పరమ భక్తులకు ఆయన నిరంతరం దాసోహంగా ఉంటారు. అలాంటి భాగవతోత్తముల గురించి కూడా మనము ఈ భాగవతం మూలంగా మనము తెలుసుకుంటున్నాం. అలాంటి గొప్ప దివ్య చరిత్రమే ఈరోజు తెలుసుకున్నటువంటి అంబరీష్ మహారాజు యొక్క చరితం. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ. హరే కృష్ణ.